డెవిల్ మాత్రం కళ్యాణ్ రామ్ అమేజింగ్ యాక్టింగ్, వన్ మ్యాన్ షో. బింబిసారకు దీనికి సంబంధం లేని స్టోరీ అసలు. అది బింబిసార రాజుల గురించి ఉంటుంది, నెక్స్ట్ జనరేషన్ గురించి ఉంటుంది. కానీ ఇలా క్యారెక్టర్ మాత్రం వన్ మ్యాన్ షో చేసిండు. 1947 బ్యాక్గ్రౌండ్లో తీసుకున్న స్టోరీ అయితే అసలు కళ్యాణ్ రామ్ ఎంచుకున్న క్యారెక్టర్లు కానీ ఏవైనా డిఫరెంట్గా ఉంటాయి. కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తాడు. ఈ సినిమాతో ఇట్టు కొట్టాడు డైరెక్టర్. విజువల్స్ అన్ని ఎలా ఉన్నాయి అన్న? విజువల్స్ అయితే మ్యూజిక్ డైరెక్టర్ బాగా ఇచ్చాడు అన్న. సౌండ్స్ విషయంలో అయితే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. ఓవరాల్ చెప్పాలంటే ఈ క్యారెక్టర్లు సినిమా వీళ్ళ కోసమే తీసారు, ఆ క్యారెక్టర్లు వీళ్ళ కోసమే సృష్టించారు ఆ క్యారెక్టర్లు అని ఉంటుంది. ఇటువంటి క్యారెక్టర్ మళ్ళీ నేను డెవిల్లో చూస్తా అనుకుంటున్నా. ఇదే క్యారెక్టర్ మళ్ళీ డెవిల్ పార్ట్ 2 ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఏమన్నా హింట్ ఇచ్చారా? నాకు తెలిసి అయితే డెవిల్ 2 వస్తుందనే వెయిటింగ్ చేస్తున్నా. ఇంకా అంటే లాస్ట్ లో క్లైమాక్స్ లో ఏమన్నా ట్విస్ట్ ఇచ్చారా అన్న? క్లైమాక్స్ లో సృష్టిస్తారా చెప్పొద్దు అన్న, బయటికి చూడాలి. అది చెప్తే ఏముంటుంది, చెప్పొద్దు. అందుకోసంకే మీరు వెళ్ళాలి, ఫస్ట్ చూడండి. ఎవరైతే డెవిల్ సినిమా చూడాలనుకున్నారో వాళ్ళు థియేటర్లో మాత్రమే చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది సినిమా. హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉంది అన్న? సంయుక్త మీనన్ అందాలు మాత్రం సూపర్ ఉన్నాయి అన్న, సూపర్ ఉన్నాయి. మాలవికకు కంబ్యాక్ హిట్ కొట్టింది. కళ్యాణ్ రామ్తో కాంబినేషన్ లో హిట్ కొట్టింది అంటే తిరుగుండదు. ఇంకా నెక్స్ట్ 4-5 సినిమాలు ఇంకా ఎక్కడ పోవాలి. అంటే బింబిసారాలో కూడా సేమ్ హీరోయిన్, ఇక్కడ ఈ సినిమాలో కూడా సేమ్ హీరోయిన్. సెంటిమెంట్ వర్కౌట్ అయినట్టే అన్న. బింబిసారాలో ఉంది, విరూపాక్ష ఉంది. విరూపాక్ష బ్లాక్ బస్టర్, ఇది డబల్ బ్లాక్ బస్టర్. ఇంకా మీది జనరీ ఆగదు. ఇంకా నెక్స్ట్ డెవిల్ 2 లో కూడా ఉంటే బాగుంటది అనుకుంటున్నా. అంటే డెవిల్ 2 ఉంటుందో లేదో అయితే మొత్తానికి క్లారిటీ అయితే ఇవ్వలేదు. చెప్పదు అది సస్పెన్స్. అది మీరు వెయిటింగ్ చేయండి, ఉంటది పక్కా చూడండి. కలెక్షన్స్ ఎలా వస్తాయి అనుకుంటున్నారు? 100% ఇప్పుడు నడుస్తా అన్న. ఖచ్చితంగా సంక్రాంతి అయిపోయే వరకు కలెక్షన్ సలార్కు నడుస్తూనే ఉంటుంది, సేమ్ ఈక్వల్ గా నడుస్తుంటుంది. అంటే ఇప్పుడు సక్సెస్ అనేది కలెక్షన్స్ ని బట్టే బేస్ చేసుకొని చూస్తున్నారు. మరి ఇప్పుడు ఇది ఎంతవరకు కలెక్షన్స్ రావచ్చు, ఎంతవరకు సక్సెస్ అవ్వచ్చు సినిమా అన్న? అది కలెక్షన్స్ గురించి అయితే చెప్పలేను అన్న. కళ్యాణ్ రామ్ది కలెక్షన్ బింబిసారా చూసాము, చెప్పలేరు. ఇది కూడా వచ్చి అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది. సినిమా ఇట్టు కొట్టింది, కలెక్షన్స్ అవే వెళ్ళిపోతుంటాయి. నేను చెప్పొద్దు, ఫ్యామిలీ మొత్తం చూడొచ్చా? ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు అన్న. సస్పెన్స్ ఉన్నది సినిమా మొత్తము, బాగుంది. అసలు వేరియేషన్స్ డిఫరెంట్ అన్న. అసలు కళ్యాణ్ రామ్ కోసం క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉన్నది. పక్కా చూడండి, చూసి మీరు ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్ మంచిగా చూడొచ్చు సినిమా మాత్రం. ఎక్కడ మీ సైడ్ నుంచి రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇస్తారు? నేను 5కి 4 ఇచ్చేస్తాను. అంటే మీ సైడ్ నుంచి ఈ సినిమా గురించి ఫైనల్ గా ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? కళ్యాణ్ రామ్ అంటే ఫ్యామిలీ పర్సన్, క్లాసిక్ మనిషి, మాస్ మనిషి, అన్ని కలుపుతున్నాయి కళ్యాణ్ రామ్. ఓవరాల్ గా చెప్పాలంటే కళ్యాణ్ రామ్ అంటే ఫ్యామిలీ కోసమే సినిమా చూస్తాను. అంటే ఆయన ఎక్కువ ప్రయోగాలు చేసే ప్రయోగాత్మక సినిమాలే తీస్తుంటారు. ఇప్పుడు ఈ ప్రయోగం వర్కౌట్ అయినట్టేనా అన్న? ఇది 100% కళ్యాణ్ రామ్ కోసమే సృష్టించిన క్యారెక్టర్. ఇది కళ్యాణ్ రామ్ కోసమే రాసుకున్న డైరెక్టర్ అనిపిస్తుంది. ఓవరాల్ గా చెప్పాలంటే ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు, ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. సినిమా హ్యాపీగా చూసుకోవచ్చు. ఓవరాల్ గా అంటే కళ్యాణ్ రామ్ నందమూరి ఫ్యామిలీ అంటేనే ఒక మార్క్ అంటే ఎన్టీఆర్ తర్వాత కళ్యాణ్ రామ్. వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఉంటేనే సినిమా ఒక లెవెల్ ఉంటుంది. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే నందమూరి ఫ్యామిలీ అంటేనే ఫ్యామిలీ కోసం తీసే సినిమా. ఇప్పుడు ఓవరాల్ గా ఇప్పుడు బింబిసారాతో ఇప్పుడు ఏదైనా కానీ మనకి ముందు ఒక పెద్ద హిట్ వచ్చిందంటే ఖచ్చితంగా ఒక హీరో సినిమాని కంపేర్ చేస్తారు. అంటే ముందు హిట్ తో అట్లా బింబిసారాతో కంపేర్ చేస్తే ఏది అంటే ఓకే అదొక జోనర్ ఇదొక జోనర్ కాదనట్లా, బట్ మన హిట్ అనేది కంపేర్ చేస్తారు ఖచ్చితంగా. అలా కంపేర్ చేస్తే ఏది బెస్ట్ గా ఉంటది అనుకుంటున్నారు? బింబిసారా దీనికా? నేనైతే బింబిసారాకి ఇస్తా. ఇదైతే సెకండ్. బింబిసారా అది లెవెల్ వేర్లే. అది బింబిసారా అది వెయిటింగ్ మనం చూసినాం కదా, దాని కలెక్షన్ ఎట్లుంటాయి చూసినాం కదా. బింబిసారా అంతా లేదు కానీ కళ్యాణ్ రామ్ ఇల్లో కళ్యాణ్ రామ్ ఇప్పుడున్న జనరేషన్ కి, ఇప్పుడున్న స్టోరీకి, ఉన్న లేక్వెల్ కి మళ్ళీ నెక్స్ట్ సినిమా రిలీజ్ ఉన్నాయి కాబట్టి దీని కలెక్షన్స్ దీనికి ఉంటాయి. అంటే ఓవరాల్ గా బింబిసారాతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువగానే ఉంది. తక్కువ ఉంది, అట్లే ఓవరాల్ గా బాగుంది సినిమా, బట్ బింబిసారాతో కంపేర్ చేస్తే నాట్ బ్యాడ్. కళ్యాణ్ రామ్ టీమ్ ఓవరాల్ గా టీమ్ వర్క్ అయితే సూపర్ చేసారు. టీమ్ అయితే హార్డ్ వర్క్ చేసారు. మళ్ళీ నెక్స్ట్ ఇదే టీం ఇంకా వర్క్ చేస్తారు, ఇంకా నెక్స్ట్ మూవీస్ కొడతారు. ఇటు స్టోరీ అయితే ఎక్కడ కూడా లాగలేదు, మంచిగా అనిపించింది. ఓవరాల్ గా ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. అందరు క్యారెక్టర్లు డిఫరెంట్ గా ఉన్నాయి. అది శివాజీ గురించి, అది మన నేతాజీ గురించి సస్పెన్స్ అని అయితే అది డిఫరెంట్ గా ఉన్నది. అది క్యారెక్టరైజేషన్ ఇప్పుడు డిఫరెంట్ క్యారెక్టర్ తీసుకున్నారు. అది కెరియర్ లో ఒక మైల్ రాయిలాగా నిలిచిపోయే క్యారెక్టరేనా అన్నా? ఈ సినిమాల క్యారెక్టర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేను. భూమిసారకు దీనికి మన సంబంధం ఉందా అనుకున్న క్యారెక్టర్, దానికి దీనికి చాలా సంబంధమే లేదు అసలు. నార్మల్ స్టోరీతో తీసేది వేరు, ఇలాంటి స్టోరీస్ తీసుకుని ఇలాంటి స్టోరీస్ ని కళ్యాణ్ రామ్ చేస్తాను ఎక్స్పెక్ట్ చేయలేను. కళ్యాణ్ రామ్ ఎంచుకున్న విధానము, ఎంచుకున్న డైరెక్టరు, ఆ మ్యూజిక్ డైరెక్టరు, ఇందులో ఉన్న పాత్రలు అన్ని కూడా డిఫరెంట్ గా ఆయన లెవెల్ కి తగ్గట్టు ఎంచుకున్నాడు. హిట్ కొట్టాడు, 100% హిట్. మొత్తానికి సినిమా అయితే హిట్ హిట్ అంతే. ఇక బ్లాక్ బస్టర్ తర్వాత కలెక్షన్ పరంగా హిట్టే. ఇంకా అది సినిమా అయితే నందమూరి ఫ్యామిలీ నుంచి మళ్ళీ కంబ్యాక్ వచ్చేసింది అంతే.